మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ఎస్సీ మాల సోదరులందరూ ఒక మాట మీదకి వచ్చి మందకృష్ణ మాదిగ గారి మీద యుద్ధం మొదలుపెట్టారు. 1 year బ్యాక్ నరేంద్ర మోడీ సమక్షంలో మందకృష్ణ మాదిగ గారు పరేడ్ గ్రౌండ్లో భారీ ఎత్తున మాదిగ సోదరులందరితోటి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశాడు. ఆ రోజే ఆయన మద్దతు ఇచ్చేశాడు బీజేపీకి. అప్పుడు ఎన్నికలు రావడం కలిసి వచ్చింది కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి మైనస్ అయిపోయింది. అప్పుడున్న పరిస్థితుల్లో ఈ మాదిగ సోదరులందరూ కాంగ్రెస్కి మద్దతు పలికారు ఆ రోజు. ఇప్పుడున్న పరిస్థితిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ఎంపీలు కానీ అందరూ ఒక తాటి మీదకి వచ్చి మందకృష్ణ మాదిగ గారి మీద ఫైట్ చాలా ఘోరంగా జరుగుతుంది ప్రజెంట్. మందకృష్ణ మాదిగ గారు ఆ రోజు మోడీ గారి సమక్షంలో ఏ గ్రౌండ్ అయితే ఉపయోగించుకొని బీజేపీతో మద్దతు పెట్టుకున్నాడు, అదే గ్రౌండ్లో మాల సోదరులు కూడా భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వివేక గారితో ఆయన ఆధ్వర్యంలో జరిగింది మీటింగు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీ మాల సోదరులందరూ ఆ మీటింగ్ అటెండ్ అయ్యారు. మందకృష్ణ మాదిగ గారిని ప్రతి ఒక్కరు విమర్శించారు. నువ్వు 30 సంవత్సరాల నుంచి కష్టపడితే ఇదే గ్రౌండ్లో నీకు వచ్చిన జనం ఎంతమంది, మేము జస్ట్ ఒక 15 రోజులు పోగు చేస్తే మాకు వచ్చిన జనం ఎంతమంది, అదే 30 సంవత్సరాలు మేము కానీ పోగు చేస్తే దేశంలో ఉన్న ఎస్సీ మాల సోదరులందరూ కదిలి వస్తారు, అప్పుడు నీ భవిష్యత్తు ఏంటి అని చెప్పి కొంతమంది తొడలు కొట్టారు, కొంతమంది మీసాలు మెలేశారు, కొంతమంది ఆయనకి ఖబర్దార్ జాగ్రత్త మందకృష్ణ అని చెప్పి కౌంటర్లు ఇచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే వర్గీకరణ అనేది మనం ఒక మానవత్వంగా ఆలోచించుకుంటే ఎవడు వాళ్ళకి రావాల్సిన వాట వాళ్ళు తీసుకుని మనకు రావాల్సిన వాట మనం తీసుకుంటే వాళ్ళ లెక్క బాగుంటుంది. లేదు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్ వస్తే ఇంకా చాలా బాగుంటుంది. వీళ్ళు ఒక అండర్స్టాండింగ్ రాకుండా ప్రతి ఒక్క న్యూస్ ఛానల్స్లో మాదిగ సోదరులు కొంతమంది, మాల సోదరులు కొంతమంది, ఈ మీడియా సోదరులు ఒకరినొకరు ముగ్గురు ఈ మీడియా సోదరులు అడిగే ప్రశ్నలకి మాదిగ సోదరులు ఒకలాగా చెప్పడం, మాల సోదరులు ఇంకో విధంగా స్పందించడం, ఈ బహిరంగ సభలు చూసుకుంటే ఒకరినొకరు దూషించుకోవడం. ఓవరాల్గా చూసుకుంటే మీరు ఫైట్ చేసుకొని మీరు బాగా ఫేమస్ అయిపోతున్నారు, కానీ కింద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ గ్రామాల్లోకి వెళ్తే మటుకి ఒకడు మొహం చూసుకోవడానికి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో చాలా బంధుత్వాలు దూరం అయ్యే అవకాశం ఉంది. కులం మాల మాది ఏదన్నా కానీ అందరు కలిసి ఉన్న గ్రామాలు కొన్ని ఉన్నాయి. పక్కన ఉన్నారు, పొద్దున్న లేసి ఒకడు మొహం చూసుకుంటారు. ఈ బహిరంగ సభలు చూస్తే ఇప్పుడున్న పరిస్థితిలో మాలోడు ఎదురైతే మాదిగ సోదరు పక్కకి వెళ్ళిపోతున్నాడు, పోనీ మాదిగ సోదరుడు అయితే మాల సోదరుడు పక్కకి వెళ్ళిపోతున్నాడు. ఈ బహిరంగ సభలు ఈ మాటల యుద్ధం వల్ల ఒకరికొకరికి మనస్పర్ధలు పూర్తి స్థాయిలో వచ్చేసినాయి. ఇంతకుముందు మంచి కమ్యూనిటీగా కలిసి ఉండేవాళ్ళు, ఏదైనా పని మీద చేసుకుంటే అట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు పూర్తిగా ఒకరినొకరు దూషించుకోవడం పెరిగిపోవడం, అవి బాగా వైరల్ అవడం, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు చూడటం, ఈ మాలలతో మాకేంట్రా, ఈ మాదిగ వాళ్ళతో మాకేంట్రా అన్న స్థాయికి వచ్చింది ప్రజెంట్. అసలు దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే పెద్దవారు మందకృష్ణ మాదిగ గారు. మందకృష్ణ మాదిగ ఆయన ఒక పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి ఆయనకు కూడా మనం అంత తక్కువ అంచనాగా వేయకూడదు, ఆయన తీసేయకూడదు. మాల సోదరులు కూడా బాగా కష్టపడిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు కూడా ఫైట్ చేసే వ్యక్తులు కాబట్టి ఏదైనా ఉంటే ఇద్దరు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకొని దీనికి తొందరగా వీళ్ళే దీన్ని పరిష్కరించుకోవాలి. ఇంకా మందకృష్ణ మాదిగ గారు ఏమన్నారంటే, ఈ మాల సోదరులు ఎవరైతే నన్ను విమర్శిస్తున్నారో వాళ్ళు రోజుకు 3 కండాలు మారుస్తారు, 3 పార్టీలు ఉంటారు, నాది ఒకటే పార్టీ, నేను ఒక్కనే పోరాటం చేస్తానని చెప్పి మందకృష్ణ మాదిగ గారు అనడం జరిగింది. వీళ్ళు 3 పార్టీలకు వెళ్తున్నారు, 3 కండాలు మార్చుకుంటారంటే ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి, ఒత్తిళ్ళు అలా ఉన్నాయి. ప్రజెంట్ వాళ్ళకున్న ప్రెజర్స్ వల్ల వాళ్ళు 3 కండాలు మార్చుకోవాల్సి వస్తుంది. లేకపోతే వాళ్ళు ఎందుకు 3 కండాలు మార్చుకుంటారు, ఒక కండవే పర్మనెంట్గా వేసుకుంటారు కదా. పోనీ ఏ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే అయినా పర్మనెంట్గా ఒక పార్టీలో ఉంటారని గ్యారెంటీ ఏమన్నా? అధికారం వస్తే జంప్ అవుతారు, అధికారం రాకపోతే ఇటు జంప్ అవుతారు, రకరకాలుగా జరుగుతున్నాయి కదా.
సో మనం ఎవరిని కూడా తప్పు పడటానికి లేదు. మందకృష్ణ మాదిగ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే వివేక గారితో మాట్లాడి, మీరు మందకృష్ణ మాదిగ గారు ఇంకా ఆంధ్రాలో ఉన్న ఎస్సీ సోదరులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, రాయేష్ మోహన్ ఆయన కూడా నిన్న మీసం తిప్పాడు. సో ఎందుకు మీసాలు తిప్పడం, తోళ్ళ కొట్టడం? ఇంతకుముందు ఇట్లాగే మందకృష్ణ మాదిగ గారిని ఏదో మాట్లాడితే, సో ఏదో నీ అబ్బ జాగిరా, మాకు రావాల్సిన వాటా మేము తీసుకున్నాం, మాకు రావాల్సిన ఉద్యోగాలు మేము చేసుకున్నామని రాయేష్ మహాసేన మాట్లాడడం, టీడీపీ అధికార ప్రతినిధి. సో మాదిగ సోదరులు ఫోన్ చేసి రాయేష్ మహాసేన కత్తితో పొడుస్తాం, అక్కడ అంత పొడుగు ఉంది కత్తి అయ్యేదని చెప్పి అన్నారంట. సో ఈయన కూడా అట్లాంటి కత్తులకు భయపడడం, బెదిరింపులకి ఎన్నిక దగ్గర అని చెప్పి రాయేష్ మహాసేన స్టేట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ వద్దు. ఒకరికొకరు మాటల యుద్ధంతో పెంచుకుంటూ పోతున్నారు, కానీ దీన్ని ఫుల్ స్టాప్ పెట్టే మార్గం అయితే ఎక్కడా లేదు. దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బహిరంగ సభలు ఆపేయండి. మాల సోదరులు, మాదిగ సోదరులు ఒక యూనిటీగా ఉండి కలిసి పోరాడండి, ప్రభుత్వం మీదైనా కేంద్రం మీదైనా. అప్పుడు మన అంబేద్కర్ గారు మనకి ఒక దేవుడు లాంటి వ్యక్తి కాబట్టి ఆయనకున్న గౌరవాన్ని పోగొట్టకుండా దాన్ని కాపాడండి. నేను చెప్పదలుచుకున్నది, మీరు మీకు రావాల్సిన వాటా గురించి ఫైట్ చేయండి, తప్పు లేదు. కానీ ఇద్దరు కలిసి ఒక యూనిటీ ఉండి ఫైట్ చేయండి. విడివిడిగా చేయడం వల్ల సో అంబేద్కర్ గారి గౌరవాన్ని తగ్గించినట్టు అవుతుంది. సో ఒక్కసారి మాల సోదరులు, మాదిగ సోదరులు బాగా ఆలోచించి ఒక తీసుకున్న నిర్ణయాన్ని ఆలోచించి తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి ఒక రిక్వెస్ట్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ.